జై శ్రీరామ్. మనం ముందుగా ఎవరైనా ఫోన్ రింగ్ టోన్ వచ్చినా కూడా హలో అని అనడం కంటే అందరు కూడా ఒకసారి ఫోన్ లో జై శ్రీరామ్ అనడమే చాలా ఉత్తమమైన మార్గము. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ వారు చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కేవలం మన డోన్ లోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలలో గాని, చుట్టుపక్కల గ్రామాలలో గాని, చుట్టుపక్కల మన ఆంధ్రదేశం అంతా కూడా ఈ సంస్థ వారు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. పురాతనమైనటువంటి విగ్రహాలు, శిథిలావస్థలో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా వీరు జీవం పోస్తున్నారు. జీవం పోస్తున్నారంటే శిథిలమైనటువంటి విగ్రహాలకు కొత్త విగ్రహాలు తెచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎవరు పట్టించుకోని స్థితిలో ఉన్నటువంటి దేవాలయాలకు వీరు పునరుద్ధరణ గావిస్తున్నారు. అంటే కొత్త దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి సంస్థ వారికి భగవంతుడు ఆయుష్ని, ఆరోగ్యాలని ఇవ్వడమే కాకుండా భారతమాత యొక్క ఆశీస్సులు కూడా సంపూర్తిగా, సంతృప్తిగా, సంపూర్ణంగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎక్కడో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చినటువంటి ఈ అర్చకులకు నాకు తెలిసినటువంటి విద్యని కొద్దిగాలో వీరికి నేను అందించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఈ అర్చకులందరూ కూడా చాలా భక్తిగా, శ్రద్ధగా, చాలా ఉత్సుకతో, ఆసక్తితో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా శ్రద్ధగా, భక్తిగా విన్నారు. అంతేకాకుండా వారి వారి గ్రామాలలో ఇటువంటి పూజా కైంకర్యాలు నిర్వర్తించాలని చాలా శ్రద్ధగా, ఆసక్తిగా కూడా ఉన్నారు. వీరు ఇక్కడ ఈ విషయాలు నేర్చుకోవడమే కాకుండా వీరికి తెలిసినటువంటి విషయాలని వారి వారి గ్రామాలలో తెలియని వారికి కూడా తెలియజేస్తే ఈ యొక్క మంచి విషయాలు 10 మందికి కూడా తెలిసినట్లయితుంది. అంతేకాకుండా ఈ సంస్థ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామాలలో గాని, పట్టణాల్లో గాని మన హిందుత్వాన్ని విపరీతంగా తీసుకుని వెళ్ళాలి. మన దేశమే హిందుత్వ దేశం. ఈ దేశానికి అండగా ఉన్నటువంటి ఈ సంస్థ వారికి ఆ యొక్క భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వడమే కాకుండా అన్ని విధాలుగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను శైలేంద్ర తిరుపాల్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లోని గ్రామ దేవతలకు పూజలు చేసేటటువంటి బ్రాహ్మణేతరులకు వారు వారి వారి దేవాలయాలు
దేవాలయాల్లో పూజ శాస్త్రోక్తంగా కాకుండా మామూలుగా మంత్రోచ్చారణ లేకుండా వారు పూజలు చేస్తూ ఉంటారు. వారికి మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా అర్చక శిక్షణ ఇచ్చి పూజా విధానం నేర్పించాలన్న ఉద్దేశంతో డోన్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమల ఆంజనేయ స్వామి దేవాలయ కేంద్రంగా 5 రోజుల పాటు ఉచిత అర్చక శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ అర్చక శిక్షణ తరగతులలో వారు పూర్తిగా దేవాలయ నిర్వహణ, మంత్రోచ్చారణ, షోడశోపచార విధానము, సంకల్పము వంటి విషయాలు నేర్చుకున్నారు. ఈ అర్చక శిక్షణ తర్వాత వారిలో ఈ శాస్త్రోక్తంగా పూజ చేసే విధానం ద్వారా గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. దీని ద్వారా వీరు దేవాలయ కేంద్రంగా ఆ గ్రామంలోని హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ వారి గ్రామంలో జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నిటిని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. జై శ్రీరామ్.